अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री यादाद्रीशाय नमः। అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి దివ్య సన్నిధానంలో ప్రతిరోజు కూడా ఒక మహావైభవమే. ఆ వైభవోత్సవాలలో ఈరోజు భాద్రపద మాసం మన భూతిరైశ్వర్యాలన్నీ కూడా భద్రంగా ఉండాలి. ఆ భద్రంగా ఉండడానికి మన చెవులు, మన కళ్ళు, మన కాళ్ళు, మన ఒళ్ళు ఇవన్నీ కూడా భద్రంగా ఉండాలి. దీంతో పాటు అంతఃకరణ కూడా మహాభద్రంగా ఉండాలి. ఈ హరిషట్వర్గం అనేటువంటి కామశ్చ క్రోధశ్చ లోభశ్చ దేహే తిచ్చది మానవాహ జ్ఞానరత్న అపహరాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అమూల్యమైనటువంటి వజ్రాభరణములను ధరించిన వాడు చాలా జాగ్రత్తగా ఉండి వాటిని కాపాడుకుంటూ ఉండాలి. అదేవిధంగా మనలో ఉండబడేటువంటి భగవతత్వమైనటువంటి జ్ఞానము ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని 6 దొంగలు ఒక పథకం ప్రకారము వాళ్ళు జ్ఞానం అనేటువంటి రత్నాభరణాలన్నింటినీ కూడా దోచుకుని వెళ్ళిపోతుంటుంటారు. వాటిని కాపాడేదే ఈ భద్ర భాసోత్సవం. మన హృదయం అనేటువంటి క్షేత్రంలో భగవానుడి దయ అనేటువంటి వర్షం కురిసేదే ఈ వర్ష ఋతువు భాద్రపద మాసం. ఈ వర్షంలో భగవద్ అమృత వర్షంలో భక్తి అనేటువంటి బీజం కనుక మనకెత్తినట్టయితే ముక్తి అనేటువంటి పంట మనకి పండుతుంది అనేటువంటి దానికి సంకేతంగానే ఈ భద్ర పుష్ప మహోత్సవం జరిగింది స్వామివారి. ఈరోజు మరొక ప్రత్యేకత ఏంటంటే పద్మప్రియే పద్మరి పద్మహస్తే పద్మాదలే పద్మదళాయతాక్తి విశ్వప్రియమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క నిజ నివాస పాదుకా స్థానం తామర పుష్పం. ఈ తామర పువ్వులో అమ్మవారు అధిష్ఠించి ఉంటుంది. ఆ అధిష్ఠించినటువంటి అమ్మవారిని స్వామివారిని మన హృదయం అనేటువంటి కమలంలో బంధించుకోవడానికి ప్రతీకగా ఈరోజు తామర పుష్పాలతో 1,00,000 పుష్పార్చన పూజా కార్యక్రమాన్ని చేయించడం జరిగింది. వైభవంగా జరిగింది. నా కార్యనిర్వహణాధికారైనటువంటి శ్రీమాన్ భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో మా ప్రధాన అర్చకత్వంలో ఈ పూజా మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగి ముగిసింది. భక్తులందరూ సేవించండి, తరించండి. भरोसा